ఎన్నికల ప్రక్రియలో నిజమైన ఓటర్లే పాల్గొనేలా దొంగ ఓట్ల నివారణకు సంబంధించి గట్టి చర్యలు అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రలోభాలు, నకిలీ ఓటర్లు, దొంగ ఓటర్లు, అనుచిత ప్రభావాలు ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను, సమగ్రతను దెబ్బతీస్తూ అంతిమంగా పౌరులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయన్న అభిప్రాయంతో ఏకీభవించింది. దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో వేలిముద్ర, ఐరిస్ బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ మీద విచారణకు అంగీకరించింది. ఈ విధానం అమలు చేయాలంటే నిబంధనల్లో మార్పులు అవసరమవుతాయని, ప్రభుత్వ ఖజానా మీద భారీ ఆర్థిక భారం పడుతుందని సిజే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్యా బాధ్యతలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ అంశం మీద తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈ విధానం అమలు చేయలేమని స్పష్టం చేసింది. తదుపరి లోక్సభ లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈ విధానం అమలు అంశాన్ని పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. కాకపోతే ఇక్కడ ప్రాక్టికల్గా ధర్మాసనానికి తెలియాల్సిన ఒక పాయింట్ ఉంది. నిజం, అది చాలా మంచిది. అసలు శుభ్రంగా ఆధార్ కార్డుని అనుసంధానించేస్తే బోల్డ్ అని దొంగ ఓట్లు పోతాయి, నెంబర్ 1. రెండోది, ఐరిస్ వేసినప్పుడు, ఇదే ఫింగర్ ప్రింట్ వేసినటువంటి సందర్భంలో క్లారిటీ కూడా ఉంటుంది, దొంగ ఓట్లు వేయడానికి కంట్రోల్ ఉంటుంది. కాకపోతే సమస్య ఏంటంటే వృద్ధులు దెబ్బతింటారు దీనివల్ల. దీనికి ఏం పెట్టాలంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు లోపు వాళ్ళకి అని పెట్టాలి, 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి మామూలుగా పెట్టాలి. ఎందుకంటే చాలామందిని ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తుంది, ఈ డబ్బులు 4,000 రూపాయలు ఇచ్చేది ఉంటుంది కదా, అది తంబేస్తారు కదా, ఏళ్ళు పని చేయట్లేదు. చాలా రోజుల నుంచి ఇట్లాంటి సమస్య వస్తుంది. దాంతో తర్వాత ఐరిస్ అన్నారు, కళ్ళు కూడా వాళ్ళ దెబ్బతిన్నాక పనిచేయవు. అప్పుడు వేరే రకరకాలైనటువంటి మార్గాలు, ఇప్పుడు ఫోటోలు పెట్టుకుని, లేకపోతే కనుక పై అధికారితో సంతకం పెట్టించి ఇట్లా జరుగుతున్నటువంటి రోజులు. కాబట్టి 50-60 ఒక కట్ ఆఫ్ ఏజ్ పెట్టి అంతవరకు ఈ ఫింగరు, ఆ పైన మామూలు అన్నటువంటి విధానం పెట్టాలి.